క్రిస్పీ అండ్ క్రంచీగా ఉండే బేకరీ స్టైల్ చికెన్ పఫ్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చేర్కూరి. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫర్ రిసీవింగ్ నోటిఫికేషన్స్. ఆల్రెడీ ఇలా చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రీవియస్ వీడియోస్ పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. పఫ్ పేస్ట్రీ షీట్ అండ్ చికెన్ ఫ్రై ఇంట్లో ఉంటే చాలు, తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పఫ్ పేస్ట్రీ షీట్ ఎక్కడైనా గ్రోసరీ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది. పఫ్ పేస్ట్రీ షీట్ రోల్ చేసి ప్యాక్ చేసి ఉంటుంది. మనం తెచ్చుకున్నాక మనకు కావాల్సిన సైజులో పఫ్ షీట్ని కట్ చేసుకోవాలి. నేను ఇలా స్క్వేర్స్ లాగా కట్ చేసుకున్నాను. నేను బోన్లెస్ చికెన్ ఫ్రై మరీ డ్రైగా కాదు, కొంచెం వెట్గా ఉండేలాగా ప్రిపేర్ చేసి ఆ ఫ్రైని పఫ్స్లోకి యూజ్ చేసుకుంటున్నాను. ఇలా మనం పఫ్ షీట్ని కట్ చేసుకున్న సైజ్ బట్టి చికెన్ని యాడ్ చేసుకోవచ్చు. నేను 1 స్పూన్ చికెన్ ఫ్రైని యాడ్ చేసుకున్నాను. ఎక్కడా గ్యాప్ లేకుండా ఇలా బుక్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఎడ్జెస్ని ప్రెస్ చేస్తే స్టిక్ అయిపోతుంది. ఇలా మనం ప్రిపేర్ చేయాలి అనుకున్న పఫ్స్ అన్నీ ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ పఫ్సే కాదు, ఎగ్ పఫ్ అయినా ఇలా ఈజీగా మనం బేకరీ స్టైల్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఈవినింగ్ స్నాక్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. బేకింగ్ ట్రేలో సిల్వర్ ఫాయిల్ కానీ బేకింగ్ పేపర్ కానీ వేసుకొని మనం ఫోల్డ్ చేసుకున్న పఫ్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక పఫ్ పేస్ట్రీ షీట్తో మనం మీడియం సైజ్ పఫ్స్ 12 ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం కట్ చేసుకునే సైజుని బట్టి మనకి పఫ్స్ వస్తాయి. ఇలా ఫోల్డ్ చేసుకున్న పఫ్ పేస్ట్రీ మీద మిల్క్ని అప్లై చేయాలి. మిల్క్ అప్లై చేసుకుంటే పఫ్ కలర్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. మిల్క్ని హీట్ చేయకుండా కూడా యూస్ చేసుకోవచ్చు. నేను జస్ట్ బాటిల్లో మిల్క్ని చిన్న కప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా అప్లై చేశాను. ఇప్పుడు ఈ బేకింగ్ ట్రేని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టుకోవాలి. పఫ్ పేస్ట్రీ షీట్ మీదే కుకింగ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. ఓవెన్లో ఎంతసేపు పెట్టుకోవాలి అని ఆ ఇన్స్ట్రక్షన్స్ చూసి ఓవెన్ని సెట్ చేసుకోవాలి. ఓవెన్ని 200 degrees ఫారెన్హీట్ 10 to 15 minutes సెట్ చేసుకుంటే పఫ్స్ పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. మధ్యలో ఒకసారి ఓవెన్ని ఓపెన్ చేసి పఫ్స్ని ఫ్లిప్ చేసి 2 sides గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేదాకా ఓవెన్లో హీట్ చేసుకోవాలి. చూడండి, ఆఫ్టర్ 15 minutes పఫ్స్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. బేకరీ స్టైల్ చికెన్ పఫ్స్ రెడీ. సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఈవినింగ్ స్నాక్గా పర్ఫెక్ట్గా ఉంటాయి. చూడండి, మనం బేకరీలో కొనుక్కున్నట్టే పర్ఫెక్ట్ లేయర్స్ వచ్చాయి మనం ఇంట్లో చేసుకున్న పఫ్స్కి కూడా. ఇలా మనం ఎగ్ పఫ్, వెజిటేబుల్ పఫ్, పన్నీర్ పఫ్ ఏది కావాలంటే అది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడూ ప్రిపేర్ చేయని వాళ్ళు కూడా ప్యాక్ మీద ఇన్స్ట్రక్షన్స్ చదివి ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా బయటికి వెళ్ళినప్పుడు పఫ్ పేస్ట్రీ షీట్ తీసుకొచ్చి ఇలా ట్రై చేసి చూడండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతూనే ఉంటారు. క్రంచీ అండ్ క్రిస్పీ చికెన్ పఫ్స్. మరి మీరు కూడా ట్రై చేశాక పఫ్స్ ఎలా వచ్చాయో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్. Click bell icon to receive notifications.